నేనంటే ప్రాణం తనకి. కానీ తన ప్రేమని ఒక్క మాటగా కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే తను చెప్పలేదు. మోగది. ఈ ఫోన్ నా జీవితంలోకి ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చింది అనుకున్నాను. కానీ అమ్మ లాంటి అమ్మాయిని తీసుకొస్తుంది అనుకోలేదు. నువ్వు మాటలు రావని మెసేజ్ చేసేసరికి మా అమ్మ గుర్తొచ్చింది, నా చిన్నతనం గుర్తొచ్చింది. నేను ఇంకా చిన్నపిల్లని ఆశ. నువ్వే చూసుకోవాలి. ఆ కళ్ళలో కనబడే అంత ప్రేమతో చూసుకోవాలి. ఈ క్షణం అలా కనబడి నీకేం కావాలని అడిగితే నాకేం వద్దు, నీకేం కావాలో చెప్పు, ఇచ్చేస్తా అనాలనిపిస్తుంది. ఆశ్రా, నిజమైన ప్రేమ చెప్పేది కాదు, చూపించేది. దానికి మనసుంటే చాలు, మాట అవసరమే లేదు. మనం పెళ్లి చేసుకుందాం ఆశ్రా. సార్, నేను చెప్పేది వినండి సార్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం సార్. అమ్మాయిని లాడ్జికి తీసుకొచ్చి ప్రేమ అంటావురా? కాదు సార్, నిజంగానే ప్రేమించుకుంటున్నాం. కావాలంటే మెసేజ్ చూడండి. తీసుకెళ్ళు. ప్యాక్ ఆడితే ఎందుకురా అన్నారు, క్రికెట్ పందాలు వేస్తుంటే తప్పురా అన్నారు. సరేలే నీ అన్ని వదిలేసి షేర్లు కొంటుంటే పిచ్చిరా అంటున్నారేంట్రా యాదవ్ జనం. జనం అంతేరా, ఏ యాదవ్ని బాగుపడినెవరు, బాగుపడుతున్నోడిని యాదవ్వా అంటారు. వాళ్ళు ఏదో అంటున్నారని బాధపడకూడదురా. అప్పుడు ఏమైనా చేసావంటే డబ్బులు వస్తాయనే కదరా. అంతే కదరా బాబు. ఏరా షేర్లలో డబ్బులు వస్తాయి కదా. వస్తాయి. అవునారే, షేర్లు బాగా రేసింగ్లో ఉన్నప్పుడు కొనాలా, పడిపోయినప్పుడు కొనాలా? చిచి, ఏంటోరా, అదృష్టం నా కళ్ళ ముందు నిలబడి నా వైపే చూస్తూ నన్ను తీసుకో ప్లీజ్ అని జాలిగా అడుగుతున్నట్లు అనిపిస్తుందిరా. సరే, మంచి షేర్లు చూసి లిస్ట్ వాట్సాప్ చేస్తా, వాచ్ లిస్ట్ యాడ్ చేసుకో. అంతర్జాతీయ ఉగ్రవాది సయ్యద్ హబీబ్ ని పాకిస్తాన్ కోవట్టుగా మలుచుకుని తమ ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలను అంతమొందించేందుకు రహస్యంగా జైలు
అయిపోయింది. ఏంటి చంపేశానా? పెద్ద మగాడు మరి ఆరాడు పడినంత సేపు అలా పట్టదు ఉంటది మరి. అయిపోవడానికి. తీ డబ్బులు తీ. లేవు బంగారం, రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చి ఇచ్చేస్తా. ఏదో వేషాలు ఇస్తున్నావా? మర్యాదగా డబ్బులు తీ. లేవే, తీ డబ్బులు ఎక్కడ పెట్టావురా? నిజంగా డబ్బులు లేవే. ఎలా ముందు డబ్బులు తీసుకోకుండా పడుకున్నాను చూడు. నన్ను నేను చెప్పించు కొట్టుకోవాలి. కొట్టుకోకే, చెప్పుకో. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఇదిగో డబ్బులు ఇచ్చి ఈ ఫోన్ ఎట్టుకెళ్ళు. సచ్చినోడా, రేపు డబ్బులు తేపోతే ఈ ఫోన్ అమ్మేస్తా. అమ్మేసుకోవే, అమ్మేసుకో. ఒక 500 ఇస్తా. నాకోకే, మరి ఫోన్కి ఏ? 2000 ఇస్తే ఇత్తా. 2000? నేను కొనేది ఓటు కాదు, తాళపోటు. సర్లే, ఎలాగ పగిలిపోయింది కాబట్టి ఇదిగో ఓ 1500 ఇస్తాను. ఇదిగో ఇంకేం మాట్లాడుకో. ఇంకెళ్ళు. బాబాయ్ చెప్పరా, సెల్ ఫోన్స్ సెకండ్ హ్యాండ్ స్టాక్ వచ్చింది. ఎవరితో పంపిస్తావు? ఆనాక కిట్టిగాడు రాజమండ్రి బస్సు ఎక్కుతున్నాడు. ఆడికిచ్చి పంపిస్తాను, ఆడి దగ్గర తీసుకో. హాయ్. రై ఇక్కడ రైలు ఆటలేంట్రా తంతా. మీరు పిల్లలు కాదురా. నేను చూడలేదనే ఓ పులిపికి పోతాంటావంట కదా. నేను చూపించాను నా ఫోన్, అందులో వస్తుంది నా పేరు పుష్ప. నేను చూస్తా. ప్లీజ్ రవి చూపించవా? నేను చూపించాను, కావాలంటే మీ నాన్న ఫోన్ కొనమను. కొనడు, నువ్వే చూపించాలి. రోజు నేనే చూపించాలా? అవును, నువ్వే చూపించాలి. చూపించాను, ఏం చేస్తావు? అన్నయ్య, ఇంకో కట్టైనా వద్దే, చాలు. ఏమే ఇంకో అట్టేవే. ఇందాక వద్దన్నావు కదా, అయినా అప్పుడే అది తినేసావా? ఎక్కడ తిన్నానే? ఆ పుష్పగాడు వచ్చి గుద్దేహాడు, పాప వచ్చి తొక్కేసింది. ఏమే పాప, అటు తీసి డస్ట్బిన్ లే. నువ్వే వేసుకోదా? ఏమే నా గురించి పిల్లలకి ఏం చెప్తున్నావే? అస్సలు మాట వింటలేదు. వాళ్ళకేమన్నా చెప్తే మాట వినరు. పిల్లలకు కావాల్సినవన్నీ కొనిస్తే అప్పుడు వింటారు నీ మాట. నువ్వు దానివి, ఏ సమస్య వచ్చినా అది నా సంపాదన ముడి పెట్టేస్తావు. చట్నీ సంపాదన చాలకపోతేనే కదా సమస్యలు. తిను. ఈ పిల్లలు అది తీసి డస్ట్బిన్ లే. అదే చేస్తున్నాం. మేము అదే చెప్పాం. నారాయణ, నారాయణ, మా పుష్పగాడు కొట్టాడా? ఒరే పుష్ప, బయటరా. వాడు రాడంట. చంపేస్తా నాకు. నేను వెళ్ళి తీసుకొస్తాను. చూడు నారాయణ, మీ వాడు మా వాడిని కొట్టడమే కాదు, మా వాడు